ఫుట్బాల్ ప్లేయర్ అయినటువంటి మెస్సీ. మెస్సీ అంటే పడి చచ్చిపోతారు కదా చాలామంది. ఆ మెస్సీ డిసెంబర్లో కలకత్తా వచ్చాడు. కలకత్తా వచ్చినప్పుడు అక్కడ మమతా బేగం ఏదేదో చేసింది ఆయనకి. అప్పుడు కూడా చాలా పెద్ద రాద్ధాంతమైంది. అతను వచ్చిన సందర్భంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లేక్ వ్యూ అనే ఒక పాయింట్లో ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు. 70 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల సొమ్ము. పోనీ ఆ వ్యక్తి వచ్చాడు సరే, ఓకే, మీరు ఏదో చేసుకున్నారు రాజకీయం. కానీ ఆ వ్యక్తి మన దేశానికి చెందిన వ్యక్తి కాదు, మన దేశానికి ఏదో సేవ చేసిన వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తికి 70 అడుగుల విగ్రహం దేనికి పెట్టారు? అంటే ప్రజలు ఎవడి మీద అయితే మోజపడతారో వాడి విగ్రహాలు కట్టేస్తే ప్రజలు మనకు ఓట్లు వేసేస్తారని అనాగరికం వైపు వెళ్తున్నాం. ఇప్పుడు ఆ విగ్రహం గాలి వచ్చినప్పుడల్లా ఊగుతుందని చెప్పి స్థానికులు కంప్లైంట్ ఇవ్వడంతో ఆ విగ్రహాన్ని పీకి పడేశారు. ఇప్పుడు వాస్తవం ఏంటంటే అది ఏమీ ఊగట్లేదు. కానీ ఎందుకు తీసేస్తున్నాము అనే దానికి ఒక కారణం ఉండాలి. కాబట్టి ఇదిగో ఈ కారణంతో మేము తీసేస్తున్నాం అని చెప్పి ఆ కారణం పేరు చెప్పి అధికారులు దాన్ని తీసేశారు. కానీ ఎవరు తీసేయమంటే తీసేశారు? బీజేపీ వాళ్ళు వచ్చారు కాబట్టి తీసేయమంటే తీసేశారు. మరి అక్కడ ఇంకొక విగ్రహం ఏమి పెడతారంటే పెడతారు. మన దేశానికి చెందినటువంటి ఏ దేవద్దో లేకపోతే ఇంకేదైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒకటి ఏర్పాటు చేస్తారు. మెస్సీ విగ్రహం దేనికి? ఎవరిని మెప్పించడం కోసం. 10 కోట్ల రూపాయలు, 10 లక్షలు ఒక రైతుకి ఇస్తే వీళ్ళు ఊరుకోరు. ఒక 10,000 రూపాయలు ఒక సామాన్య ప్రజలకు ఎవరు, ఒక సామాన్య వ్యక్తికి ఎవరు, ఒకడు చదువుకుంటాడంటే ఒక స్టూడెంట్కి ఎవరు. 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందంటే మరి ఆ రోజు ఇంకా ఈవిడ పరిపాలనా విధానంలో అధికారులందరినీ ఉపయోగించుకున్నందుకు ఎంత సమయం వేస్ట్ చేసిందో. ఇక్కడ కాంగ్రెస్, ఇక్కడ మన తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రావడం జరిగింది. ఆయనకు కొంత డబ్బు ఇచ్చి రప్పించారు. ఇదంతా రాజకీయంలో ఒక పక్క ప్లాన్. సరే వాడుకున్నారు, సరే విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తాడా? మన దేశంలో ఎవరు లేరా కళాకారులు? కలకత్తాకి లేరా? గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు కలకత్తాలో, పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి వారు. వాళ్ళలో ఒక్క విగ్రహం పెట్టినా నీ యొక్క జన్మ ధన్యమైపోయేది. బట్ నువ్వు వాళ్ళు పెట్టవు, ఎవడదో వచ్చి పెడతావు. ఎవడదో అంటే నీకు నచ్చుతుంది.